సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఏం పేరు సార్? నా పేరు ముదిగొండ ప్రభాకర్. మేడం మీ పేరు? సార్ నేను చూస్తున్నాను మీరు రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, అదేవిధంగా గాంధీ పార్క్ ఇంకా చాలా చోట్ల మీరు అన్నదానం అయితే చేస్తున్నారు పేదలకి. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? ఇది 2006 నుంచి చేస్తున్నాను. అంటే స్వచ్ఛందంగా మీరే చేస్తున్నారా, ఏ ప్రోత్సాహంతో చేస్తున్నారా, ఎలా చేస్తున్నారు? నాకు 2006లో మేము హిందువులు అండి. ప్రభువుని నమ్ముకొని ఒక 40 సంవత్సరాలు అవుతుంది. ప్రభు అంటే తెలుసు? యేసు ప్రభువుని నమ్ముకొని 40 సంవత్సరాలు అవుతుంది. అయితే నేను గతంలో అజరయ్య గారి ఆఫీసులో అసిస్టెంట్గా చేసేవాడిని. నేను కేర్ టేకర్గా అసిస్టెంట్గా చేసేవాడిని. తర్వాత అక్కడ ఉండగానే 2006లో నాకు ప్రభు దర్శనం ద్వారా, కళ ద్వారా మా అమ్మకు భోజనం పెట్టని ఒక పెద్ద ఆయన రూపంలో కనపడ్డాను. మీ అమ్మకి నేను అన్నం పెడతాం ఏంటయా, మీరు కోటేశ్వర్లు, మీకు నేను పెడతాం ఏంటంటే రా నువ్వు అని చెప్పి బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొస్తే కొన్ని వందల మంది మామలు కర్రలు పట్టుకొని, వాకర్లు పట్టుకొని, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, వికలాంగులు, లేండోళ్ళు ఇట్లా అందరు కనపడ్డారు. వీళ్ళందరికీ నువ్వే పెట్టాలన్నారు. ఇంతమందికి నేను ఎక్కడ పెట్టినాయా అంటే నువ్వు పెట్టు అని అన్నా. గిన్నెలు రెడీగా ఉంది, ఆ గిన్నెలతో పెడతా ఉన్నాయి. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. 2000. మేడం సార్ 2006 నుంచి చేస్తున్నాను. మీరు మీ యొక్క పాత్ర ఏంటంటే? నాకు దేవుడు చూపించాడు, నేను ఈ పని చేయాలి, ఈరోజు భోజనాలు వంట చెయ్యి అని ఫస్ట్ అన్నప్పుడు ఒక్కరోజే నేను అనుకొని నేను చేసి పెట్టాను. ఒక్కరోజు కాకుండా నెలకు ఒకసారి, 10 నెలలకు ఒకసారి, 2006 నుంచి అట్లా పెడుతుంటే ఒక్కొక్కసారి విసుక్కునేదాన్ని. కానీ ఆ విసుకుదల నాలో వచ్చినప్పుడల్లా దేవుడు నాకు కనిపిస్తా యేసు ప్రభు కళ ద్వారా చూపించాడు. అయితే ఇప్పుడు ఇంతకుముందు నెలకు ఒకసారి 10 రోజులు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ఎవరన్నా స్పాన్సర్లు ఇస్తే మట్టుకు నెలలో ఒక 10 సార్లు పెడుతుంది. 10 రోజులు నెలలో 30 రోజులు, 10 రోజులు. సార్ ఇది ఆలోచన ఎలా వచ్చింది సార్? చెప్పాను కదా బాబు, దేవుడు దర్శనం ఇటు వల్ల ఆకలమంట అంటే ఏంటో నాకు బాగా తెలిసిన. గతంలో నేను వ్యాపారం చేసేవాడిని. ఆ వ్యాపారం టైంలో ఒక రోజు ఉండి లేక వ్యాపారం, ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండేది. అట్లా ఆకలి బాధ అంటే ఏంటో నాకు, నా భార్య పిల్లలకి తెలుసు కాబట్టి నేను ఆ దర్శనాన్ని ఆలోచించి ఈ మామల్ని వీళ్ళని చూస్తే ఒక మామని అడిగా రైల్వే స్టేషన్ దగ్గర, మా అమ్మ భోజనం చేసావా అన్న. పొద్దున్నుంచి టీ కూడా తాగలేదా, ఏం చెయ్యాలో ఏం అర్థం కావట్లేదు, దేవుడు తీసుకుపోవట్లేదని కొద్దిగా బాధగా మాట్లాడింది. ఎమ్మటే ఒక ప్లేట్ బోండా, ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చి ఆమెకి ఇచ్చారు. నాతో మాట్లాడాలనే ఆలోచన కూడా లేదు. ఆ పట్నం గబగబా ఆ ఉడుగుతా చేతులతో ఇప్పుతా ఆ గబగబా ఇడ్లీని తింటా, బోండాని తింటా, గబా గబా తినేసరికి నాకు అప్పుడు నాకున్న ఆకలం అంటే ఏంటో ఆమెలో నేను అట్లా చూసుకున్నాను. గుర్తొచ్చింది, ఒకప్పుడు నేను కూడా ఆకలం అంటతో ఇలా ఉన్నాను. మరి ఈ మా అమ్మకి ఇట్లా తింటాం లేదు, నాతో కూడా మాట్లాడతలేదు, తిండి మీదే ధ్యాస ఉంది అని చెప్పి అప్పటి నుంచి ఎట్లాగైనా వీళ్ళకి భోజనం ఒక్కరోజన్నా పెట్టాలి, ఒక పూటన్నా పెట్టాలి అని ఆలోచన కలిగి ఎమ్మటే తెల్లవారి మా ఆవిడకి చెప్తే, మా భార్యకి చెప్తే ఒక 10 కిలోలు రైస్ వేసి, కందిపప్పు వేసి, ఒక పప్పు చేసింది, టమాటా పప్పు, ఒక క్యాన్తో నీళ్లు తీసుకొని గ్లాసులు ప్లేట్లో తీసుకొని పంచితే కొంచెం దూరం ఎక్కడ మధ్యగేటు దగ్గర నుంచి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళేసరికి 10 కిలోల రైస్ అయిపోయింది. అంతమంది జనం ఉన్నారు. సరే అప్పుడు ఉండేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. రాత్రి అయితే దాదాపు 200 మంది ఆ రైల్వే స్టేషన్ దగ్గర కానీ మధ్యగేట్ దగ్గర కానీ ఉన్నారు. మరి రోజుకి ఒక 50 మందికి అయితే మేము చేయగలమన్నాం. ఒక అసిస్టెంట్ని పెట్టుకొని, ఒక 2-3 అసిస్టెంట్ని పెట్టుకొని వాళ్ళకి ఇంత అంత కూలీ ఇచ్చి పెట్టుకోవాలని మట్టుకు మాకు ఆశ ఉంది. రోజుకి 150-200 మందికి పెట్టాలని ఆశ అయితే ఉన్నది. కానీ మరి స్పందించే వాళ్ళు ఎవరు లేరు. మా కజిన్ బ్రదర్స్ మట్టికి స్పందించి ఇంతకాలం 2006 నుంచి వాళ్ళే నాకు సహాయం చేయడం వల్ల నేను ఈ కార్యక్రమం చేయగలిగాను. అంటే సుదీర్ఘంగా మీ బ్రదర్సే పెడుతున్నారండి? బ్రదర్సు, మా పిల్లలు, మా బంధువులు, అలాగే
ఒక 5-6 ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఇస్తున్నారు. ఏదన్నా కానీ ఒక నెలకి 15 రోజులు పెట్టాలి. నెలకై 15 రోజులు పెడుతున్నాను. అయితే నేను చూస్తున్నాను బేసిక్ ఫీడింగ్ సొసైటీ అని పెట్టారు మీరు. అవునవును. అది మీరే పెట్టారా ఎవరన్నా పెట్టారని చెప్పారండి? నేను ఆలోచించాను. అంటే ఒక ఆయన చెప్తున్నారు, కొద్దిగా లేట్ అయినా పర్లేదు చెప్పచ్చు. చెప్పండి. నేను ఇట్లా భోజనం పెడతాం 2 సంవత్సరాల నుంచి చూస్తున్నానంట ఆయన. పావుటి వారు వాళ్ళు, పావుటి వారు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అంకులు మిమ్మల్ని, మీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఎవరు మినిస్ట్రీ మీది అన్నారు. ఏమి లేదా, యేసు ప్రభు మినిస్ట్రీ మాది అన్నారు. నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు పెడుతున్నాను. అట్లా అంటే ఎవరు నమ్మరో, నేను 10,000 ఇస్తాను ఇప్పుడు, నువ్వు పెడతావని నమ్మకం ఏంటన్నా, నువ్వు రోజు రాదానా చూడు, వచ్చి చూడు, నేను పెడతానా అంటే అట్లా కుదరదు, నువ్వు పెడతామైతే చూస్తున్నా నేను, కానీ అది నా సరైన విధానం కాదు. నీకంటూ ఒక అడ్రస్ ఉండాలి, నీకు ఒక ఆఫీసు, నీకు ఒక అడ్రస్ ఉండాలి. అట్లా అడ్రస్ ఉంటే, ఒక పేరు ఉంటే నీకు ఎవరైనా మాలాంటి వాళ్ళు ఇయటానికి అవకాశం ఉంటుంది. సరే నేను మాట అన్నాను కాబట్టి ఇదిగో 10,000 తీసుకొని వెంబడే జేబులోంచి 10,000 ఇచ్చాను. అయితే అలాంటి స్పాన్సర్ మీ బంధువులు కాకుండా, మీ బ్రదర్స్ కాకుండా, మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరన్నా వచ్చారండి? వచ్చిన 2,000, 3,000, ఒక 100 మంది పెట్టు, 150 మంది పెట్టు అనేవాళ్ళే కానీ స్టాండర్డ్ ఇచ్చేవాళ్ళు అయితే ఎవరు లేరు. నేను దీన్ని కూడా పబ్లిసిటీ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు ఇచ్చాడు, ప్రభువే నడిపించుకుంటాను.